మాస్ మహారాజా రవితేజ, సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ రస్టిక్ యాక్షన్ ఎమోషనల్ డ్రామా ఇరుముడి. టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా నుండి రోజుకో క్రేజీ అప్డేట్ బయటకు వస్తూ అంచనాలను భారీగా పెంచేస్తోంది. తాజాగా ఈ సినిమాలో రవితేజ పాత్రకు సంబంధించిన ఒక సంచలన వార్తతో పాటు అయ్యప్ప స్వామి భక్తుల హృదయాలను దోచుకునే ఒక అదిరిపోయే మ్యూజికల్ అప్డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తోంది. ఇప్పటి వరకు వెండితెరపై ఎనర్జెటిక్ మాస్ రోల్స్ లో అలరించిన రవితేజ ఇరుముడి చిత్రంలో సరికొత్తగా అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపించబోతున్నారు. తండ్రి కూతుళ్ల మధ్య ఉండే సున్నితమైన అనుబంధం, ఎమోషన్స్, అయ్యప్ప స్వామి మహిమల చుట్టూ ఈ యాక్షన్ డ్రామా సాగనుంది. ఇందులో రవితేజ సరసన టాలెంటెడ్ బ్యూటీ ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తోంది. అయితే సినిమాలోని ఒక అత్యంత కీలకమైన కథను మలుపు తిప్పే ఎపిసోడ్లో రవితేజ తన కెరీర్లోనే ఇప్పటి వరకు చేయని ఒక విభిన్నమైన లుక్ లో కనిపించబోతున్నారట. ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం అది ఒక వయసు పైబడిన పాత్ర అని తెలుస్తోంది. ఆ గెటప్ లో రవితేజ పండించే నటన, యాక్షన్ సీక్వెన్స్ థియేటర్లలో ప్రేక్షకులకు మైండ్ బ్లోయింగ్ షాక్ ఇవ్వడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది. ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్టుగా వినేటప్పుడు ఒంటిపై రోమాలు నిక్కబొడుచుకునేలా ఒక పాటను మ్యూజిక్ సెన్సేషన్ జీవి ప్రకాష్ కుమార్ రీక్రియేట్ చేశారట. ఈ ఒక్క సాంగ్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం చివరి దశ షూటింగ్ పనులను జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ ఏడాది చివర్లో ఇరుముడి చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలోకి తీసుకురావడానికి మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, టాలీవుడ్ జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ గ్లోబల్ అడ్వెంచర్ ఫిలిం వారణాసి. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కు సంబంధించి ఒక మైండ్ బ్లోయింగ్ అప్డేట్ తాజాగా ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడానికి సిద్ధమవుతున్నప్పటికీ తాజా సమాచారం ప్రకారం వచ్చే జూన్ 2వ వారం నుండి ఈ సినిమాకు సంబంధించిన అత్యంత కీలకమైన సుదీర్ఘమైన యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. జూన్ 2nd వీక్ నుండి స్టార్ట్ కాబోయే కొత్త షెడ్యూల్లో మహేష్ బాబుపై అంతర్జాతీయ స్టంట్ మాస్టర్ల పర్యవేక్షణలో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. కేవలం ఈ యాక్షన్ సీక్వెన్స్ల కోసమే సుమారు నెలకు పైగా నాన్ స్టాప్ షూటింగ్ సాగనుండటం విశేషం. ఈ సినిమాలో మహేష్ బాబు మునిపెన్నడూ చేయని విధంగా ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో మందాకిని అనే కీలక పాత్రలో నటిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు అంతర్జాతీయ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 7, 2027న థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ గట్టి ప్లాన్ ఉన్నారు. బాహుబలి, RRR చిత్రాలతో తెలుగు సినిమా జెండాను ప్రపంచవ్యాప్తంగా ఎగురవేసిన రాజమౌళి ఈసారి మహేష్ బాబుతో కలిసి ఏ రేంజ్ గ్లోబల్ వండర్ క్రియేట్ చేస్తారో చూడాలి. నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా NBK 109 వర్కింగ్ టైటిల్. వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇటీవల విడుదలైన అనౌన్స్మెంట్ పోస్టర్లో బాలయ్య బాబును ఒక పవర్ఫుల్ రాజు గెటప్ లో చూపించి మేకర్స్ అందరికీ మైండ్ బ్లోయింగ్ షాక్ ఇవ్వగా ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతుండగా తాజా సమాచారం ప్రకారం త్వరలోనే రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక భారీ యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలోని ఒక అత్యంత కీలకమైన పీరియాడిక్ యుద్ధ సన్నివేశం కోసం మేకర్స్ భారీ ప్లాన్ చేస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో కోట్ల రూపాయల బడ్జెట్తో ఒక పురాతన కోట యుద్ధభూమికి సంబంధించిన భారీ సెట్ను నిర్మిస్తున్నారు. ఈ సెట్లోనే బాలకృష్ణ, ఇతర ప్రధాన నటీనటులపై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఒక భారీ విజువల్స్ తో కూడిన యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించనున్నారు. ఈ వార్ సీక్వెన్స్ లో బాలయ్య బాబు హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్, గెటప్ ప్రతి ఒక్క నందమూరి అభిమానికి పూనకాలు తెప్పించేలా అత్యంత థ్రిల్లింగ్ గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక బాలయ్య సినిమాలకు తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో థియేటర్లను షేక్ చేసే మ్యూజిక్ సెన్సేషన్ SS తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే తమన్ ఈ సినిమా కోసం 2 అదిరిపోయే మాస్ ట్యూన్స్ ను కూడా ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో ఈ పీరియాడిక్ వండర్ థియేటర్లలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమాంత చాలా కాలం తర్వాత నటిస్తున్న మా ఇంటి బంగారంకి చిక్కులు తప్పడం లేదు. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకున్న ఈ సినిమాను ఎప్పుడూ విడుదల చేయాలి, కానీ ఐపీఎల్, పెద్ది లాంటి కొన్ని కారణాలతో వాయిదా వేసి అఫీషియల్ గా జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే సమాంత మూవీకి బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు ఒక ఊహించని భారీ ముప్పు పొంచి ఉంది. విజయ్ కెరీర్లో చివరి సినిమాగా ప్రచారం చేసిన మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిలిం జననాయగన్ కూడా అదే జూన్ 19వ తేదీని టార్గెట్ చేసినట్లు సోషల్ మీడియాలో విపరీతంగా బజ్ నడుస్తోంది. దళపతి విజయ్ రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇవ్వడంతో ఆయన సినీ కెరీర్లో ఇదే చివరి సినిమా కానుంది. దీంతో జననాయగన్ సినిమాపై కేవలం కోలీవుడ్ లోనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కంటెంట్ పరంగా, బిజినెస్ పరంగా మైండ్ బ్లోయింగ్ క్రేజ్ ఉంది. విజయ్ లాస్ట్ ఫిల్మ్ కావడంతో తెలుగు డిస్ట్రిబ్యూటర్లు సైతం ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి పోటీ పడుతున్నారు. ఒకవేళ దళపతి విజయ్ జననాయగన్ అధికారికంగా జూన్ 19నే థియేటర్లలోకి వస్తే సమాంత మా ఇంటి బంగారంకి థియేటర్ల లభ్యత మరియు ఓపెనింగ్స్ పరంగా గట్టి పోటీ ఎదురవక తప్పదు. నందిని రెడ్డి మార్క్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు లాంగ్ రన్ ఉండే ఛాన్స్ ఉన్నప్పటికీ మాస్ ఎలిమెంట్స్ తో వస్తున్న విజయ్ చిత్రం ముందు థియేటర్లను హోల్డ్ చేయటం కాస్త కష్టమైన పనే. ఆర్ఆర్ఆర్ చిత్రంతో అంతర్జాతీయంగా భారీ క్రేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్ సినిమా కావడంతో పెద్ది చిత్రంపై ఓవర్సీస్ మార్కెట్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన హల్లో అల్లల్లో ఐటమ్ సాంగ్, ఇతర సాంగ్స్ యూట్యూబ్లో రికార్డ్ వ్యూస్తో దూసుకుపోతుండగా ఇప్పుడు అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో పెద్ది బాక్సాఫీస్ వేటను అప్పుడే షురూ చేసింది. తాజా ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోలకు సంబంధించి జరిగిన ప్రీ సేల్స్ అప్పుడే $500,000 మార్కును దాటేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాయి. ప్రీ సేల్స్ ట్రెండ్ చూస్తుంటే కేవలం ప్రీమియర్ షోల ద్వారానే ఈ చిత్రం $1 మిలియన్ క్లబ్ లో చాలా సులువుగా చేరేలా కనిపిస్తోంది. రామ్ చరణ్ మాస్ ఇమేజ్ కు బుచ్చిబాబు బ్రాండ్ తోడవడంతో యుఎస్ఏ ఆడియన్స్ ఈ సినిమాను చూసేందుకు ఎగబడుతున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, వర్సిటైల్ యాక్టర్ జగపతి బాబు, బాలీవుడ్ నటులు దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన సాంగ్స్ అన్ని చార్ట్ బస్టర్లుగా నిలిచి సినిమాపై హైప్ ను మరింత పెంచాయి. ముఖ్యంగా శృతి హాసన్ మెరిసిన హల్లల్లల్లో మాస్ ఆంథమ్ థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జూన్ 4న బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించబోతుందో చూడాలి.